వెల్కమ్ టు బిగ్ టాక్. నేను విజయ్. ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో కేటీఆర్కు ఏసీబీ మరోసారి నోటీసులు ఇచ్చింది. జూన్ 16 ఉదయం 10 గంటలకు హాజరు కావాలని ఆదేశించింది. దీనిపై కేటీఆర్ స్పందించారు. ఇది రాజకీయ కక్ష సాధింపు చర్య అన్నారు. అయితే నల్ల సంచితో డబ్బులు తీసుకుంటూ పట్టుబడి 10 ఏళ్లు పూర్తి చేసుకున్న వ్యక్తి ఎవరో గుర్తు చేయగలరా అని కేటీఆర్ సీఎం రేవంత్ రెడ్డి ఉద్దేశించి ట్వీట్ చేశారు. సీఎం రేవంత్ రెడ్డిని లైట్ డిటెక్టర్ టెస్టుకు పిలవాలన్నారు. మనిద్దరిపై ఏసీబీ విచారణ జరుగుతుందని గుర్తు చేశారు. రాష్ట్రం దివాలా తీస్తుందని చెబుతూనే పదే పదే విచారణలు, ప్రచారం ద్వారా కోట్లాది రూపాయల ప్రజాధనాన్ని ఎందుకు వృధా చేస్తున్నారని నిలదీశారు. నెక్స్ట్ వీక్ లోకల్ బాడీ ఎన్నికల షెడ్యూల్ విడుదల కానుంది. ఈ నేపథ్యంలోనే కేసీఆర్, కేటీఆర్లను ఇరుకున పెట్టడానికే ఈ నోటీసులా లేక విచారణ పేరుతో వేధించడానికా? ఇదే అంశం ఇవాల్టి బిగ్ టాక్లో చర్చిద్దాం. ఈ కార్ రేస్లో కేటీఆర్కు మరోసారి ఏసీబీ నోటీసులు ఇచ్చింది. నిన్నటి వరకు కాళేశ్వరం, ఇప్పుడు ఈ కార్ రేస్ నోటీసులు. బీఆర్ఎస్ వరుస కేసులు వెంటడానికి కారణం ఏంటి? ఇదంతా రాజకీయ కక్ష సాధింపు చర్య. దీనికి సంబంధించి మనతో మాట్లాడడానికి మదన్ మోహన్ చిలకమర్తి గారు, రాజకీయ విశ్లేషకులు, అలాగే గంగాపురం వెంకటరెడ్డి గారు, బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, అలాగే బచ్చు శ్రీనివాస్ గారు, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు మనతో ఉన్నారు. ముందుగా మదన్ మోహన్ గారు, నమస్తే అండి. సార్, ఈ కార్ రేస్ కేసులో కేటీఆర్కి మరోసారి నోటీసులు ఇచ్చింది. ముఖ్యంగా ఈ కేసులో పురోగతి ఎలా కనిపిస్తుందంటారు? మీకు మరియు డిబేట్లో ఉన్నటువంటి ఇతర పెద్దలకు నమస్కారం సార్. సార్, ఫార్ములా E1 రేస్లో ఏసీబీ ఎంటర్ అయింది సార్. కరప్షన్ మీన్స్ అకార్డింగ్ టు ద లా, చట్టం ప్రకారం ఒక వ్యక్తిగతమైనటువంటి ప్రయోజనాల కోసం తన ఆఫీసును దుర్వినియోగం చేయడం, లేదా బ్రైబ్ స్వీకరించడం, బ్రైబ్ ఇవ్వడం, బెనిఫిషియరీ కావడం, ఇదంతా కూడా మనకు కరప్షన్ అనేటువంటి డెఫినేషన్లోకి వస్తుంది. ఒక విషయం మీద ఏదైనా ఇన్వెస్టిగేషన్స్ ఏజెన్సీ అంటే పరిశోధన సంస్థ ఒక ఇర్రెగ్యులారిటీస్ను గమనించినప్పుడు వెంటనే మనకు ఒక సామెత గుర్తొస్తుంది, లా విల్ టేక్ ఇట్ ఓన్ కోర్స్. చట్టం తన పని తను చేసుకోపోతుంది. కేసీఆర్ కూడా ఇప్పుడు దాన్ని నమ్ముకోవాలి. ఫస్ట్ లా విల్ టేక్ ఇట్ ఓన్ కోర్స్ అనేది ఫస్ట్గా నమ్ముకోవాలి. ఎందుకంటే ఒకవేళ తను ఎలాంటి ఇర్రెగ్యులారిటీస్ లేనట్లయితే ఇమ్మీడియట్ గా చట్టంలో తనకు అనేక రకమైనటువంటి ప్రొటెక్షన్స్ ఉన్నాయి. మనకు చట్టం ఇంకోటి కూడా చెప్తాను, ఈవెన్ దో 100 అక్యూజ్డ్ మే బి ఎస్కేప్డ్ బట్ ఇన్నోసెంట్ షుడ్ నాట్ బి పనిష్డ్ అని చెప్పింది. 100 మంది దోషులు తప్పించుకున్నా సరే ఒక నిర్దోషికి శిక్ష పడకూడదు అనేది మన ఇంతకుముందు సిఆర్పిసి అయితే, ఇప్పుడు బిఎన్ఎస్ అయితే. కాబట్టి ఇంత చట్టం నిర్దోషికి అండగా ఉంటాము అని ప్రకటించినప్పుడు తన ఈ యొక్క ఏదైతే ఫార్ములా రేస్ ఉందో తాను తప్పకుండా ఏసీబీ ముందుకు హాజరు కావాలి. ఏదైతే అలిగేషన్స్ గవర్నమెంట్ ఏజెన్సీ చేస్తున్నదో, ప్రతిపక్షాల నుంచి వస్తున్నాయో లేకపోతే ప్రజా సంఘాల నుంచి వస్తున్నాయో, వాటికి ఆయన ఖచ్చితంగా సమాధానం చెప్పుకోవాలి. దీనిలో రాజకీయ ప్రేరేపితం అవుతున్నది అనేది అది 100% మనం చేసేది రాజకీయం అండి. ప్రతిపక్షమైన అదే రాజకీయం చేస్తుంది, అధికార పార్టీ అనేది రాజకీయం చేస్తుంది. రాజకీయాలు పక్కన పెడితే ఫార్ములా రేసులో అక్రమాలు 55 కోట్ల అక్రమాలు జరిగినాయని చెప్పి మొదటి దఫా విచారణ జరిగింది. దాని తర్వాత అరవింద్ గారు, ఆ తర్వాత బిఎస్ఎన్ రెడ్డి గారు కూడా విచారణ జరిగింది. దాని తర్వాత సెకండ్ దఫా విచారణలో కాంట్రాడిక్షన్స్ ఆఫ్ స్టేట్మెంట్స్ అంటే ఎదురుబోదురుగా వాళ్ళు ఏం చెప్పారు, ఫస్ట్ మీరేం చెప్పారు, తర్వాత అరవింద్ గారు ఏం చెప్పారు, తర్వాత బిఎస్ఎన్ రెడ్డి గారు చెప్పారు. ఈ మూడింటికి టాలీ అయిందా లేదా? ఒకవేళ టాలీ అయినట్లయితే ఈ 3 సాక్ష్యాధారాలను కనుక ఎదురుబోదురు కాన్ఫ్రంటేషన్ చేసుకొని అప్పుడు ఆ ఎఫ్ఐఆర్ మీద ఛార్జ్ షీట్ వేస్తే ఒకవేళ డిలీషన్ చేయడమా, లేకపోతే ముద్దాయిలుగా ఏదైనా ప్రైమా ఫేసి ప్రాథమికంగా నిర్ధారణ అయితే నెక్స్ట్ స్టెప్, ఆ నెక్స్ట్ స్టెప్ ఏదైనా కావచ్చు, చట్టం చెప్తున్న ప్రకారం కావడం. దీనికి కేటీఆర్ అయినా ఎవరైనా భారతదేశంలో చట్టానికి అతీతులు కాదు కాబట్టి ఆ సామెతను నమ్ముకొని వారు పోవడమే మంచిది. దీని మీద సరైనటువంటి విచారణ జరుగుతుందనే అనుకుంటున్నాం. ఆల్రెడీ వెళ్తామని చెప్పారు. గతంలో కాళేశ్వరం విషయంలో కేసీఆర్ వస్తామని చెప్పారు, అలాగే వెళ్ళారు. అలాగే హరీష్ రావు వెళ్ళారు. ఇప్పుడు కేటీఆర్ కూడా వెళ్తామని చెప్తున్నారు. వెళ్ళాలి. వాళ్ళు ఏదైతే ప్రశ్నలు అడుగుతారో ప్రొసీజర్ ప్రకారం ఆ ప్రశ్నలకు జవాబు చెప్పాలి. దీని ఒక రాజకీయ ర్యాలీ లాగానో అట్లా కాకుండా సామాన్య ప్రజలకు ఏ విధమైతే, ఇప్పుడు పోలీస్ స్టేషన్ పోతామండి, పోలీస్ స్టేషన్ పిలిస్తే ఏ విధమైతే పోతామో ఆయన కూడా అఫ్ కోర్స్ మాజీ మంత్రి అదే హోదాలో పిలుస్తున్నారు కాబట్టి ఆ రకమైనటువంటి డాబు దర్పం చూపిస్తుండొచ్చు. దాన్ని పెద్ద మేము కాదని లేదు, కానీ చట్టం యొక్క ఏదైతే ప్రొసీజర్ ఉందో దాన్ని ఖచ్చితంగా ఎదుర్కోవాల్సిందే. ఆయన ఒకవేళ ఇఫ్ ఇన్నోసెంట్ అయితే ఆయన ఇన్నోసెన్స్ ప్రూవ్ చేసుకోవడానికి రకరకాలటువంటి, ఒకవేళ ప్రాసిక్యూషన్ పెట్టింది అనుకోండి, ప్రాసిక్యూషన్ శిక్ష వేయడానికి లేదు, ప్రాసిక్యూషన్కి ఏమో అలిగేషన్ మాత్రమే చేస్తుంది.
అలిగేషన్ చేసినప్పుడు అలిగేషన్ ఒకవేళ ఈయన ఇన్నోసెంట్ అయితే ప్రూవ్ చేసుకోవాల్సింది బిఫోర్ ద హానరబుల్ కోర్ట్. సో ఖచ్చితంగా కోర్టుకు హాజరు కావాలి. ఇంతవరకు ఆయన ఎలాంటి, నాకు తెలిసి ముందస్తు బెయిల్ పిటిషన్ కానీ అట్లా కాస్ట్ పిటిషన్ కానీ ఏం వేసినట్టుగా అనిపించలేదు. ఒకవేళ కాస్ట్ పిటిషన్ వేసుకున్న దానికి పెద్ద విలువ లేదు కాబట్టి తప్పకుండా ఆయన పోవాలి. నిర్దోషిత్వం ఉన్నట్టయితే నిరూపించుకోవాలి, లేదంటే లా విల్ టేక్ ఇట్ ఆన్ కోర్స్. కానీ ఇదంతా రాజకీయ కక్ష సాధింపు చర్య అని అంటున్నారు కదా. మరి ముఖ్యంగా ఇంతకుముందు మీరు చెప్పినట్టు రాజకీయ పార్టీలు రాజకీయాలు చేస్తాయి అని చెప్తున్నారు. కానీ ఇంటెన్షనల్గా చేస్తుంది కాంగ్రెస్ గవర్నమెంట్, ఇబ్బందులు గురి చేయాలని చేస్తుందని చెప్పారు. మీరు ఇన్నోసెంట్ ప్రూవ్ చేసుకోవాలని చెప్తున్నారు. కానీ ఈలోపు అవినీతి జరిగిందా జరగలేదా అనేది కోర్టులు ఎప్పటికైనా చెప్తాయి. కానీ ఈలోపు ఆ పార్టీ పరుగు పోతుంది కదా. లేదండి, 2014 నుంచి 2024 వరకు వాళ్ళ అధికారంలో ఉన్నారు. 2023 వరకు వాళ్ళ అధికారంలో ఉన్నారు. అధికారంలో ఉన్నప్పుడు అనేక కార్యక్రమాలు నిర్వహించినండి. డబుల్ బెడ్రూమ్స్ కావచ్చు, లేకపోతే రకరకాల చేసింది కదా. ఎక్కడ రాని ఆరోపణలు ఇక్కడనే ఎందుకు వస్తున్నాయి? ఒక హైదరాబాద్ లాంటి సిటీలో ఫార్ములా E1 రేస్ లాంటి జరిగి ఒక విదేశీ సంస్థతో మనం ఒప్పందం చేసుకున్నప్పుడు అందులో రకరకాల ఇన్వాల్వ్మెంట్ అవుతాయి విజయ్ గారు. ఒకవేళ ఒక విదేశీ సంస్థకు ఒక రాష్ట్ర ప్రభుత్వానికి మధ్యలో అగ్రిమెంట్ జరిగినప్పుడు ఫేరా ఇలాంటి అనేక ఆ యొక్క చట్టాలను అనుసరించి చేయాల్సిందే. ఆ చట్టాలను అనుసరించిందా లేదనేది ఏదైతే ప్రైమా ఫేసి ఒక అనుమానం వచ్చిందో అక్కడ పరువు అది సమస్య కాకుండా నీ మీద ఒక ఆరోపణ వచ్చింది, ఇట్ ఈస్ బర్డెన్ ఆఫ్ ప్రూఫ్ మీరే తీసుకోవాలి. వాస్తవంగా ఒక న్యాయవాదిగా 20 సంవత్సరాల నుంచి న్యాయవాదిగా బర్డెన్ ఆఫ్ ప్రూఫ్ ఆల్వేస్ లైస్ విత్ ద ప్రాసిక్యూషన్. కానీ ఏదైతే మీరు రాజకీయ ఆరోపణ అని మీరంటున్నారో ఒకవేళ అది నిజంగా రాజకీయాలు అయితే బర్డెన్ ఆఫ్ ప్రూఫ్ మీ మీద వేసుకొని నాదేం తప్పు లేదని నిరూపణ చేసుకుంటే అప్పుడు పరువు పోవడం కాదు. పరువు ఎవరిది పోతుంది అంటే ప్రాసిక్యూషన్ పోతుంది. ప్రాసిక్యూషన్ అంటే ఇండైరెక్ట్ గవర్నమెంట్ కదా, ఆ అవకాశం ఉంది కదా. రైట్. గంగాపురం వెంకటరెడ్డి గారు, బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి. సార్, ఎలా చూడాలి? మీ కార్ రేస్ కేసులో అయితే కేటీఆర్కి మరోసారి నోటీసులు అయితే ఇవ్వడం జరిగింది. ఇదంతా కక్ష సాధింపు, డైవర్షన్ పాలిటిక్స్ అని చెప్పి కేటీఆర్ అంటున్నారు. ఇప్పుడు ఒకటి విజయ్ గారు, ఈ చర్చ మనం చాలా కాలం నుంచి చేసినటువంటిది. ఈ మధ్య దానికి కొంత సెలవు వచ్చినట్టుగా మనం భావించవచ్చు. ఈ కార్ రేసింగ్ కు సంబంధించి స్పష్టంగా అవినీతి జరిగింది అనేటువంటి ఆరోపణలు ప్రభుత్వం ఏదైతే చేస్తున్నటువంటిదో అవి వాస్తవానికి ఆలోచించేటువంటి విశ్లేషకులకందరూ కూడా నిజమేనే అనిపిస్తున్నది. ఎందుకంటే ఈ కార్ రేసింగ్ లో ఉన్నటువంటి ఈ కార్ రేసింగ్ చేయకూడదు, ప్రభుత్వానికి ఆ అర్హత లేదు అనేటువంటి దాని గురించి కాదు నేను మాట్లాడాల్సినది. ఈ కార్ రేసింగ్లో జరిగినటువంటి విదేశీ మారక ద్రవ్య చెల్లింపులకు సంబంధించినటువంటి నిబంధనలను తుంగలో దొక్కినారు అనేటువంటిది ఒకటి. రెండవది, క్యాబినెట్ ప్రొసీజరల్ బిజినెస్ రూల్స్ ఏవైతే ఉంటాయో వాటిని పూర్తిగా ధ్వంసం చేసినారు అనేటువంటిది రెండవ ఆరోపణ మనకు చాలా స్పష్టంగా కనపడుతున్నటువంటిది. దీంట్లో ముగ్గురు వ్యక్తులు, ఒకటి A1 కేటీఆర్ గారు, A2 మనకి అరవింద్ కుమార్ గారు, నెక్స్ట్ A3 బిఎల్ఎన్ రెడ్డి గారు, హెచ్ఎండిఏకి సంబంధించిన బిఎల్ఎన్ రెడ్డి గారు. ఈ ముగ్గురి మధ్యన ఈ ఫైల్ అనేటువంటిది ప్రాసెస్లో ఉంది. దీనికి జరిగిన చెల్లింపులు జరిగినాయి. ఒక విదేశీ సంస్థకు చెల్లింపులు చేసినారు. మనకందరికీ తెలిసినటువంటిది ఏమిటంటే దేశంలో ఫారిన్ ఎక్స్చేంజ్ రెగ్యులేటరీ యాక్ట్ అనేటువంటిది ఒకటి ఉంటుంది. విదేశీ మారక ద్రవ్యానికి సంబంధించినటువంటి చెల్లింపులు ఉన్నప్పుడు దానికి సంబంధించినటువంటి నిబంధనలన్నీ తూచా తప్పకుండా పాటించవలసిన అవసరం ఉంటుంది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇంటర్ఫియర్ అవుతుంది. ఈ కోణంలో ఆలోచించకుండా వాళ్ళు ఎన్నికలకు ముందు చాలా ఆతృతతో దానికి వ్యక్తిగత ప్రయోజనాలు ఏంటి అనేది మనకు తెలియాలి మొత్తం ఎంక్వైరీలో వచ్చిన తర్వాత చెల్లింపులు చేసినారు. రెండవది, మనం చాలా సందర్భాల్లో మనం ప్రశ్నిస్తున్నటువంటి విజయ్ గారు ఏంటంటే పేమెంట్ ఇప్పుడు 55 కోట్లకు సంబంధించినటువంటి పేమెంట్ అనేటువంటిది స్పష్టంగా మనకు కనపడుతున్నటువంటి ఒక ఆరోపణ. ఈ 55 కోట్లకు సంబంధించినటువంటిది ఎక్కడి నుంచి డబ్బులు సర్దుబాటు చేసినారు? హెచ్ఎండిఏ నుంచి సర్దుబాటు చేసినారు. హెచ్ఎండిఏకి సంబంధించి బిఎల్ఎన్ రెడ్డి గారు దానికి సంబంధించినటువంటి అధికారి. దానికి సంబంధించిన ఆర్డర్ ఎవరు ఇచ్చినారు? అరవింద్ కుమార్ గారు ఇచ్చినారు. ఆ ఫైల్ మీద కేటీఆర్ గారు అప్రూవల్ ఉందా లేదా? ముఖ్యమంత్రి గారికి వెళ్ళాలనా లేదా? 55 కోట్ల పెద్ద పెట్టుబడి డబ్బు చెల్లింపు అంటే మంత్రివర్గం యొక్క అవసరమా కాదా? బిజినెస్ రూల్స్లో ఏమున్నాయి? ఎందుకంటే విజయ్ గారు, ఏ మంత్రి అయినా కూడా చెల్లింపులకు సంబంధించి డిపార్ట్మెంట్కు సంబంధించి మాట్లాడుతున్నాను, ఇంతకంటే ఎక్కువ చెల్లింపు జరిగితే అది క్యాబినెట్కు రావాలా అనేటువంటిది ఒకటి ఉంటుంది. కాబట్టి అసలు ఇది క్యాబినెట్లో డిస్కషన్లో ఉందా లేదా? జనరల్ అప్రూవల్ ఉందా లేదా? వీలుగానే నడిపించారా? ఎందుకంటే కేటీఆర్ గారి అట్లా నడుస్తుంది. అప్పుడు ఆ నడుస్తున్న క్రమం లోపల ఆఫీషియల్స్ కూడా సరే వాళ్ళకు ఉండే ఇంప్రెషన్ ఏంటంటే మళ్ళీ కేసీఆర్ గారే అధికారంలోకి వస్తారు కాబట్టి. వెంకటరెడ్డి గారు, ఈ నిధులు విడుదల చేసే క్రమంలో టైంలో అయితే ఎలక్షన్ కోడ్ కూడా అమల్లో ఉంది. అవును, అది కూడా ఉంది. నేను అంటున్నా, ఎందుకు తొందరపడ్డారు అంటే దీంట్లో ఏదో లావాదేవీలు మంచి చెడ్డ వ్యవహారాలు ఉన్నాయని చెప్పి చాలా స్పష్టంగా కనపడుతున్నటువంటి అంశం. దీంట్లో
ఈ ఈడీ కూడా ఎంటర్ అయింది. ఎందుకంటే మనీ లాండరింగ్ కేసు అనేటువంటి దానికంటే ఈడీ కూడా కొన్ని కాగితాలు తీసుకుపోయినట్టుగా మనకు ఉన్నటువంటి సమాచారం. ఇప్పుడు ఏం జరుగుతుంది అనేటువంటిది మనకు తెలియదు. సరే ఏదేమైనప్పటికీ కూడా దీని మీద కేటీఆర్ గారు స్పష్టంగా ఇన్ని కేసులు ఉన్నాయి. ఇప్పుడు చాలా కేసులు, ఇప్పుడు కాళేశ్వరం కేసు ఉంది, విద్యుత్ శక్తి కొనుగోలుకు సంబంధించిన కేసు ఉంది, లేకపోతే పశువులకు సంబంధించి గొర్రెలకు సంబంధించినటువంటి దాంట్లో ఫైళ్ళన్నీ మాయం చేసినారు. ప్రభుత్వం ఓడిపోయినటువంటి వారం రోజుల లోపల ఆఫీసులకు వెళ్ళి ఫైళ్ళన్నీ వెళ్ళిపోయినటువంటిది మాత్రం కనపడుతున్నటువంటిది. చాలా ఆరోపణలు. అదేవిధంగా డ్రగ్స్కు సంబంధించినటువంటిది ఏమైంది, డ్రగ్స్కు సంబంధించినటువంటి ఫైల్ ఎటు పోయింది, దాని ఎంక్వైరీ ఏమైంది, మరి రేవంత్ రెడ్డి గారు చాలా పెద్ద ఎత్తున చెప్పినారు కదా అన్నింటికి ఎంక్వైరీ ఇస్తానటువంటిది. కాబట్టి ఈ ఆరోపణలు గత ప్రభుత్వం బీఆర్ఎస్ గవర్నమెంట్ మీద, కీలకమైన నాయకుల మీద వచ్చినటువంటి ఆరోపణలకు సరి అయినటువంటి ప్రాసెసింగ్, దాని విచారణ సమీక్ష జరగడం లేదు. ఇది కేవలం రేవంత్ రెడ్డి గారు ఆ పార్టీ మీద ఉండేటువంటి ద్వేషంతో మాట్లాడుతున్నాడు అని అనిపిస్తుంది ప్రజల్లోకి. కాకపోతే ఏంటంటే ఒక అవగాహనతో మాట్లాడుతున్నాడు అనేటువంటిది మనకు కనపడుతున్నటువంటిది. ఇంతవరకు ఎఫ్ఐఆర్ రాలే. ఇప్పుడు కాళేశ్వరం అంటే సరే అట్లా పెట్టండి, దాన్ని టైం ఎక్స్టెండ్ చేసుకుంటూ పోతున్నారు, అది చివరికి ఏం జరుగుతుంది అనేటువంటిది. కాళేశ్వరం మీద కూడా నా ఆరోపణ ఏంటంటే కాళేశ్వరంలో అవినీతి జరిగిందా లేదా అన్న దాని మీద ఎంక్వైరీకి వెళ్ళలేదు, టర్మ్స్ అండ్ కండిషన్స్లో లేదు. కేవలం టెక్నికల్ పాయింట్, సాంకేతిక పరమైనటువంటి అంశాల మీదనే దాన్ని ఎంక్వైరీ నడిపిస్తున్నటువంటిది. కాబట్టి దీంట్లో మనకు స్పష్టంగా కనపడుతుంది ఏంటంటే కాంగ్రెస్ బీఆర్ఎస్ ఒకరినొకరు సర్దుకునేటువంటిది, అవగాహనతో ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితి లోపల వాళ్ళకు ఉండే అండర్స్టాండింగ్ ఏంది అనేటువంటి. అందుకే కేటీఆర్ గారు చాలా గట్టిగా మాట్లాడుతున్నారు, చూస్తున్నారు కదా, ఒక ఎంట్రుగా కూడా పీకలేరు అనేటువంటి పద్ధతిలో కూడా మాట్లాడుతున్నారు. ఏ ఆరోపణలు ఉన్నటువంటి వ్యక్తి సహజంగా ఇట్లా మాట్లాడండి. కాబట్టి ఈ మొత్తం స్టోరీలో ఒక అవగాహనతో వాళ్ళకు వీళ్ళకు ఉండేటువంటి అవగాహన ఏంటి అనేటువంటిది స్పష్టంగా నేను చెప్పలేను. కానీ వాళ్ళకు ఉండేటువంటి ఒక ఆలోచన విధానంలో ఈ స్వార్థ ప్రయోజనాలు, ఆర్థిక ప్రయోజనాలు ఏమైనా ఉన్నాయా లేవా అనేటువంటిది కూడా మనం ఆలోచించవలసినటువంటిది. ఉన్నాయని చెప్పి నేనేం ఆరోపణ చేయడం లేదు, కానీ ఉన్నాయా అనేటువంటి అనుమానాలు వస్తున్నటువంటిది. కాబట్టి ఆయన అమెరికా వెళ్ళినాడు. అమెరికా వెళ్ళడానికి ముందు ఏసీబీ నోటీస్ ఇచ్చినారు, నేను అమెరికా వెళ్తున్నాను, వచ్చిన తర్వాత వస్తాను, వచ్చిన తర్వాత ఇన్ని రోజులైంది. మరి ఇప్పుడు అది ఒక పద్ధతిలో కూడా జరగాలి కదండి, ఎంక్వైరీ జరగడం లేదు. ఒక అండర్స్టాండింగ్లో ఏంటంటే లేదా ఉన్నదా అనేటువంటి దాని కింద మంచి చెడ్డ ఏందనేది మనకు తెలియదు. కాబట్టి ఈ కోణంలో ఆలోచించినప్పుడు ఏంటంటే ప్రజా డబ్బు దుర్వినియోగం చేసినటువంటి ఫైనాన్షియల్ ప్రొసీజరల్ ల్యాప్సెస్ చాలా స్పష్టంగా కనపడుతున్నటువంటివి. దీని మీద యాక్షన్ జరగాల. మంత్రి గారు హక్కు ఉందా లేదా అనేటువంటిది, మంత్రి గారు ముఖ్యమంత్రి గారి కొడుకైనంత మాత్రం చేత నోటి మాటతో అది ఏం జరిగింది అనేది మరి అరవింద్ కుమార్ గారు చెప్పాలా, బిఎన్ రెడ్డి గారు చెప్పాలా. ఇప్పుడు హెచ్ఎండిఏ డబ్బులని దుర్వినియోగం చేసినటువంటి పరిస్థితి మనకు కనపడుతున్నటువంటిది. కాబట్టి నేను అంటున్నది ఏంటంటే దీని మీద ఈ ఏసీబీ చివరికి ఏసీబీ ఎంక్వైరీలు కూడా ఇంకా అట్లాగా నడుస్తున్నాయి. ఇప్పుడు రేవంత్ రెడ్డి వాళ్ళు ఏమంటున్నారు, రేవంత్ రెడ్డి గారి మీద ఏసీబీ ఎంక్వైరీ ఏమైంది, దానికి సమాధానం కేసీఆర్ గారు చెప్పాలా. అది సుప్రీంకోర్టుకి వెళ్ళిన తర్వాత దాన్ని పర్స్యూ చేయలేదండి. మీకు తెలుసు సుమారుగా 4-5 సంవత్సరాల కేసు అంతటితో అయిపోయినట్టుగానే ముగించినారు. ఇప్పుడు ఏదో సుప్రీంకోర్టులో ఉంది రేవంత్ రెడ్డి గారి కేసు అంటేనే మనం వింటున్నాం, ఓహో అవును అనే పరిస్థితికి వచ్చింది. కాబట్టి కేసీఆర్ చేసింది అదే పని. అవగాహన అనేటువంటిది రాజకీయ పార్టీ నాయకుల మధ్యన ఆరోపణలు. అందుకనే మేమన్నా భారతీయ జనతా పార్టీ కేసుకు సంబంధించి సిబిఐకి ఇవ్వండి అని చెప్పాము, కాళేశ్వరం కూడా సిబిఐకి అని చెప్పాము. ఏది సిబిఐ ఇవ్వకుండా వాళ్ళు కాంగ్రెస్ ప్రభుత్వం అనేటువంటిది ఏం చేస్తుంది, ఒక సర్దుబాటు పద్ధతిలో వాళ్ళ బెదిరించి వాళ్ళకు ఉండే ప్రయోజనాలు ఏంటనేది మనకు తెలియదు. ఎందుకంటే కాంగ్రెస్ ఎప్పుడు ప్రయత్నం చేస్తున్నది ఏంటంటే బీఆర్ఎస్ పార్టీ బతకాలి అనేది. బీఆర్ఎస్ పార్టీ బతికితేనే రాజకీయాల లోపల మనం బీజేపీకి అడ్డుకట్ట వేయచ్చు అనేటువంటి ఒక ఉద్దేశం వాళ్ళకు ఉంది. బీఆర్ఎస్ డిసప్పేర్ అయింది అనుకోండి, ఆటోమేటిక్గా పోటీ ఎవరి మధ్యన ఉంటుంది, బీజేపీ కాంగ్రెస్ మధ్యన ఉంటుంది. బీజేపీ కాంగ్రెస్ మధ్యన పోటీ ఉన్నప్పుడు దేశంలో 20 రాష్ట్రాల్లో మేము చుక్కలు చూపించిన వాళ్ళకు అదే పద్ధతిలో రిజల్ట్స్ వస్తాయి అనేటువంటి ఉంది. కాబట్టి హైకమాండ్ యొక్క ఉద్దేశం ఏంటంటే ఓట్లు చీల్చేటువంటి పద్ధతి లోపల దాన్ని మాత్రం చెప్పకండి, అట్లా నడిపించండి, కొడుతూ పోండి, చావకుండా కొట్టండి అనేటువంటి పద్ధతి లోపల ఇవాళ ఒక మైండ్ గేమ్ కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ అనుసరిస్తున్నటువంటిది. ఎందుకు ఇవ్వలేదు? గతంలో పిసిసి ప్రెసిడెంట్ ఉన్నప్పుడు ఎంక్వైరీ జరగాల అనేటువంటిది అన్ని చెప్పాడు కదా రేవంత్ రెడ్డి గారు, సిబిఐ ఎంక్వైరీ జరగాలన్నాడు కదా, మరి ఇప్పుడు ఎందుకు ఇవ్వలేదు? అదేవిధంగా దానికి సంబంధించి ఏది మన టోల్ ట్యాక్స్కి సంబంధించి 20, 25, 30 సంవత్సరాల కాంట్రాక్ట్ ఇచ్చిన దాని మీద గతంలో రేవంత్ రెడ్డి గారు ఏమాట్లాడారు, మేము వచ్చిన తర్వాత దీని మీద మొత్తం ఎంక్వైరీ చేపిస్తాము, దోషులను శిక్షిస్తాము అనేటువంటిది అంతా బయటికి తీస్తామని. కాబట్టి నేను ఏమంటున్నా అంటే ఒకసారి అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ అనుసరిస్తున్నటువంటి అవినీతికి సంబంధించినటువంటి కేసులు అనుసరిస్తున్నటువంటి వాటి మీద అనేక అనుమానాలు ప్రజల్లో వస్తున్నటువంటి వాటిని నివృత్తి చేయవలసినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద ఉందని చెప్పి మేము భావిస్తున్నాను. కాబట్టి ఇప్పటికైనా ఈ కార్ రేసింగ్కి సంబంధించినటువంటి దాంట్లో స్పీడప్ పెంచాలా, ఎంక్వైరీ జరగాల,
దోషులు ఉన్నట్టయితే శిక్ష పడేటట్టుగా కార్యక్రమం ఒక్కటన్నా కాంగ్రెస్ పార్టీ ఇంతవరకు చేసిందంటే నాకైతే కనపడలేదు. రైట్ వెంకటరెడ్డి గారు, ఒక బ్రేక్లోకి వెళ్దామండి. బ్రేక్ తర్వాత డిబేట్ కంటిన్యూ చేద్దాం. డిబేట్లో పాల్గొనడానికి డాక్టర్ శివకుమార్ గారు, టీపీసీసీ రాష్ట్ర అధికార ప్రతినిధి జాయిన్ అయ్యారు. ముందుగా బస్ శ్రీనివాస్ గారు, నమస్తే అండి. బస్ శ్రీనివాస్ గారు సార్, ఈ కార్ రేస్లో కేటీఆర్కి నోటీసులు ఇవ్వడం ఎలా చూడాలి? ఇదంతా రాజకీయ కక్ష అని కేటీఆర్ అంటున్నారు. ముఖ్యంగా గతంలో రేవంత్ రెడ్డి కేసు, ఓటుకు నోటు కేసు కూడా ఇందులోకి తీసుకొచ్చారు. ఎలా చూడాలి సార్? మొట్టమొదట స్వతంత్ర వీక్షకులకు, మీకు అక్కడ ఉన్నటువంటి పెద్దలందరూ కూడా నమస్తే. ఇది స్వయాన కేటీఆర్ గారే ఈరోజు దాని మీద మాట్లాడింది. గతంలో కూడా మాట్లాడింది, ఈ రోజు కూడా మాట్లాడింది. అయితే ఈ రెండు సందర్భాల్లో మాట్లాడిన మాటలు మనం ఒక్కసారి సమీక్షించుకోవాలి. ఈ కార్ రేసింగ్ వల్ల కలిగినటువంటి ప్రయోజనాలు, ఈ కార్ రేసింగ్ లో ఏదైతే ఆరోపణ చేస్తున్నారో 44 కోట్ల రూపాయలు నేను చెప్తేనే వాళ్ళు ఇచ్చారు. హెచ్ఎండిఏ కమిషనర్ గా ఉన్నటువంటి బిఎల్ఎన్ రెడ్డి గారు ఇచ్చారు, అరవింద్ కుమార్ గారు సైన్ చేశారు, నోట్ ఫైల్ మీద ఇచ్చారు. దానివల్ల ఇందులో నేను వెనక్కి తగ్గేదే లేదు. ఇప్పుడు కూడా ఈ ఫార్ములా అకౌంట్లో, ఈ కార్ రేస్ ఫార్ములా అకౌంట్లో 44 కోట్ల రూపాయలు ఉన్నాయి. వాటిని వెనక్కి తీసుకువచ్చేటువంటి ధైర్యం లేని ముఖ్యమంత్రి పదే పదే నాకు నోటీసులు ఇచ్చి కాలయాపన చేస్తూ ప్రజల్లో దీన్ని చర్చకు తెరదీసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ధైర్యం ఉంటే ముఖ్యమంత్రి గారు, వారు కూడా నోటుకు నోటు కేసులో ముద్దాయిగా ఉన్నారు. ప్రజల మధ్యలో లైవ్ డిటెక్టర్ పరీక్షకు సిద్ధం కావాలి. నేను అందుకైనా సిద్ధంగానే ఉన్నా అని మా కేటీఆర్ గారు ఒక సవాల్ విసిరింది. అయితే ఇందులో భాగంగా వారు చెప్పిండ్రు ఏమనంటే, సోమవారం రోజు ఖచ్చితంగా చట్టాన్ని గౌరవించే వ్యక్తులుగా, గౌరవించాల్సినటువంటి బాధ్యత ఉన్న వ్యక్తులుగా సోమవారం రోజు ఏసీబీ ముందు విచారణకు హాజరవుతానని కూడా చెప్పిండ్రు. అయితే ఇది దీన్ని పదే పదే దీన్ని డ్రాగ్ చేయడము, ఈ ఇష్యూ పైన అనేక సందర్భాల్లో ప్రెస్ మీట్ పెట్టి 2 గంటలు మాట్లాడినటువంటి సందర్భం కూడా మనం చూసినాం. ఈ ఫార్ములా కార్ రేసింగ్ వల్ల ఈ రాష్ట్రానికి కలిగే ప్రయోజనాలు, బ్రాండ్ ఇమేజ్ కానీ, లేకపోతే ప్రపంచ దేశాలతో పోటీపడి ఈ రాష్ట్రంలో నిర్వహించినటువంటి తీరు కానీ, లేకపోతే ఇది నిర్వహించాలని గత ప్రభుత్వాలు ప్రయత్నం చేసినాయి. మహారాష్ట్ర ప్రభుత్వం కూడా పోటీపడింది. చెన్నైలో ఒక చిన్నది కార్ రేసింగ్ జరిగినట్టున్నది. కాబట్టి ఈ కార్ రేసింగ్ లో రాజకీయ, అంటే డెఫినెట్ గా కాంగ్రెస్ పార్టీ, అధికార పార్టీ అన్ని అంశాలపైన, గత ప్రభుత్వం నిర్వహించిన అన్ని అంశాలపైన కక్ష సాధింపు చర్యలో భాగంగానే మేమైతే చూస్తాం. అది నిజ నిర్ధారణ జరిగే నాటికల్లా మా పార్టీకి జరగాల్సినటువంటి డ్యామేజ్ అంతా జరిగి తీరాలని కాంగ్రెస్ పార్టీ అనుకుంటుంది. అది జరగాలనేటువంటి ప్రయత్నంలో భాగంగానే ఈరోజు ఈ కార్ రేసింగ్ కానీ, లేదా ఫోన్ ట్యాపింగ్ కానీ, లేదా కాళేశ్వరం కానీ. అయితే మా ఆరోపణలు వచ్చినప్పుడు ఒక బాధ్యత గల వ్యక్తులుగా ఉన్నటువంటి సందర్భంలో ఖచ్చితంగా విచారణకు హాజరవ్వాలి, విచారణ కమిటీలను గౌరవించాలి. కాబట్టి బీఆర్ఎస్ పార్టీ పెద్దలు ప్రతి విచారణకు హాజరవుతున్నారు. రేపు సోమవారం కూడా కేటీఆర్ గారు కూడా అందులో భాగంగానే హాజరవుతారు. అయితే వారు అన్న సవాల్ను మరి కాంగ్రెస్ పార్టీ స్వీకరిస్తుందా? కాంగ్రెస్ పార్టీ పెద్దలుగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా కొనసాగుతున్న రేవంత్ రెడ్డి గారు దాని మీద ఇంతవరకు అయితే స్పందించినట్టయితే నాకైతే అనిపించలేదు. లైవ్ డిటెక్షన్. శ్రీనివాస్ గారు, ముఖ్యంగా ఈ కార్ రేస్లో అవినీతి జరిగిందంటారా, జరగలేదంటారా? ఎందుకంటే హెచ్ఎండిఏ నిధులను మంత్రివర్గం ఆమోదం లేకుండా తీసుకున్న మాట వాస్తవమే కదా, ఇది తప్పు కాదంటారా? అలాగే అదే టైంలో ఎలక్షన్ కోడ్ కూడా ఉంది, మరి అది తప్పు కాదంటారా? అది చెప్తున్నారు కదా వారు ఏ విధమైనటువంటి ఆలోచనతోని ఎందుకు చేసిండ్రు. స్వయాన కేటీఆర్ గారే ఒప్పుకుంటున్నారు, అవును నేను ఇచ్చాను అని. ఇంకా మళ్ళీ ఒప్పుకోకపోతే తప్పు చేసినట్టు, కానీ ఒప్పుకుంటే తప్పెట్టే చేసినట్టు అండి. నేను ఇవ్వలేదు, నాకు తెలియదు, నా ప్రమేయం లేకుండా అది జరిగింది అని. అంటే ఒకటి బస్ శ్రీనివాస్ గారు, నిబంధనలు అయితే పాటించాలి కదా, రూల్ ఇస్ రూల్ ఫర్ ఆల్. ఖచ్చితంగా పాటించాల్సినటువంటి అవసరం ఉండే. తిరిగి మా ప్రభుత్వమే వస్తుంది. అయితే మంత్రిగా కొన్ని సందర్భాలలో తమకున్న విచక్షణ అధికారాలతోని అలాంటి సందర్భం కూడా జరుగుతుందని వారు చెప్పిండ్రు, కేటీఆర్ గారు చెప్పిండ్రు. చూద్దాం ఏం జరుగుతుందో. మరి
రేపు సోమవారం విచారణ తర్వాత Hmm. మళ్ళీ అధికార పార్టీ ఏ విధంగా స్పందిస్తుంది? రైట్. శివకుమార్ గారు నమస్తే అండి. సార్ మీరు ఎలా చూస్తారు? ఈ కార్ రేసులో అయితే కేటీఆర్కి మరోసారి నోటీసులు ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా ఇదంతా రాజకీయ కక్ష సాధింపు అని చెప్తూనే గతంలో ఏసీబీ విచారణలో రేవంత్ రెడ్డి కూడా ఉన్నాడు ఓటుకు నోటు కేసులో. లైట్ డిటెక్టర్ పరీక్షకు సిద్ధమా, నేను కూడా సిద్ధమా అంటూ కూడా ఒక సవాల్ విసరడం జరిగింది కేటీఆర్. మరి ఆ సవాల్ను కాంగ్రెస్ పార్టీ స్వీకరిస్తుందా? రేవంత్ రెడ్డి స్వీకరిస్తారా? ముందుగా స్వతంత్ర న్యూస్ ప్రేక్షకులకు, మీకు ప్యానెల్లో ఉన్న వారికి నమస్కారం. ఒక్కటి ఏమంటే, నిజంగా కూడా టీఆర్ఎస్ బీఆర్ఎస్ ఎన్ని తప్పుడు పనులు చేసినా ఏమున్నా ఈరోజు మా శ్రీనివాస్ గారిని చూసి కొన్ని పదాలు మేము వాడలేని పరిస్థితి. ఎందుకంటే ఈయన వ్యక్తిగతంగా మంచి వ్యక్తి. టీఆర్ఎస్ బీఆర్ఎస్ ఏదైతే ఫౌండరు లేకపోతే ఫ్యామిలీ పాలిటిక్స్కి ఈయనకు సంబంధం లేదు. ఆయన ఆలోచించే విధానం వేరు. పార్టీని డిఫెండ్ చేయడమే మాట్లాడుతుండ అనే రకంగా నేను శ్రీనివాస్ గారిని ఈ టీఆర్ఎస్ బీఆర్ఎస్ క్యాండిడేట్ గా పక్కకు పెట్టి నేను మాట్లాడతాను. ఎందుకంటే వ్యక్తిగతంగా ఐ నో హిమ్ సిన్స్ ఫ్రమ్ 3 years or 3.5 years. ఈజ్ వెరీ అంటే ఒక మచ్చలేని మనిషి. ఆయన మటుకు పద్ధతిలో పార్టీ తప్పు చేసినా ఆయన ఒప్పుకునే రకం నాలాగా. కానీ ఈ రోజు శ్రీనివాస్ గారిని పక్కన పెట్టి మిగతా విషయంలో నేను మాట్లాడేది ఏంటంటే, ఈ కార్ రేసు నిజంగా కూడా అక్కడ ఆంబాహంతోనే కేటీఆర్ జరిపించడం జరిగింది. కేటీఆర్ స్వయాన మీడియా ముందు ఒప్పుకోవడం జరిగింది. 55 లక్షల రూపాయలు నేను ఇచ్చిన, నన్ను జైల్లో పెడతారా? 55 కోట్లు. సారీ వెంకటరెడ్డి గారు, 55 కోట్లు నేను ఇమీడియట్ గా నన్ను జైలు పంపిస్తారా, దమ్ముందా పంపియండి అని కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న రేవంత్ రెడ్డి గారికి సవాల్ విసురుతుండు. రెండోది ఏమంటుండు ఆయన, నేను జైలు పోతా, మొత్తానికి యోగా చేస్తా, ఫిట్ అయితా, మళ్ళీ నేను జైలు వేసి వచ్చినాక ముఖ్యమంత్రి అయితా అంటుండు. ఇది ఆ రకంగా ఆలోచిస్తే మా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు డైరెక్ట్ గా అటాక్ చేసిండ్రు. ఆ రకంగా ఆలోచిస్తే నీ చెల్లె లిక్కర్ కేసులో ఆల్రెడీ లోపల వయసు వచ్చింది, లిక్కర్ పోయిను. రేపు ఆ లిస్ట్ లో పోయినా నువ్వు వెనకకైపోతావు, ఆమె ముంగట్టుంటది అనేది మా వాళ్ళు చెప్పిండ్రు. సరే, ఇవన్నీ పక్కన పెడితే మొత్తానికి కేటీఆర్ ఆ రకంగా ఒప్పుకున్నాడు. మొన్న లాస్ట్ టైం కూడా నోటీస్ పంపిస్తాము అని చెప్తే, నేను అమెరికా పోతున్నా, వచ్చినాక వస్తా అని చెప్పి ఒక పిటిషన్ పెట్టుకుండు. కాబట్టి ఆయనకు ఆ అవకాశం కమిషన్ ఇచ్చింది. ఖచ్చితంగా రేపు పోయినప్పుడు ఏ విషయంలో అయినా ఎట్టి పరిస్థితుల ఏదో రకంగా మట్టుకు లోపలికి పోతాడు. ఫోన్ ట్యాపింగ్ లో హరీష్ రావు కేసీఆర్ పోతాడు. తర్వాత కాళేశ్వరంలో కూడా హరీష్ రావు కేసీఆర్ పోతాడు. అవసరమైతే ఈటల రాజేందర్ మేడకు కూడా కొంచెం అంత సుట్టుకునేలాగా ఉంది. ఎందుకంటే మొన్న ఈటల రాజేందర్ గారు ఇచ్చిన ఏదైతే కమిషన్ ముందు ఆధారపడిన దాంట్లో ఆలోచిస్తే క్యాబినెట్ లో నిర్ణయం తీసుకున్నాకనే పోయినామని చెప్పి ఆయన చెప్పడము. ఈరోజు ఇంకొక అప్పట్లో ఉన్న మంత్రులు వీళ్ళంతా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలకు వచ్చి ఉన్న మంత్రి అయినా ఆయన ఈరోజు ఏమంటుండు, నేను అవసరమైతే ఇంప్లీడ్ అయితా, క్యాబినెట్ లో నిర్ణయం కాలేదు, ఇది తప్పు చెప్తుండు ఈటల రాజేందర్ అనేది కూడా చెప్పడం. హరీష్ రావు తప్పు చెప్పిండు, ఈటల రాజేందర్ తర్వాత కేసీఆర్ తర్వాత హరీష్ రావు పోవాలా. కానీ మామ ఏం చేసిండు, అల్లిని ముందు పో, నువ్వు నాకు నమ్మకమంటూ రేపు నువ్వు మాట్లాడేసి వచ్చిన రీతిలో నేను కూడా మాట్లాడతా అనే రకంగా కేసీఆర్ టైం తీసుకోవడము, ఆయన ఏదో హెల్త్ ఇష్యూస్ చెప్పడము, తర్వాత పోవడము. నిన్న విచారణకు పోయినప్పుడు కూడా పబ్లిక్ లో మాట్లాడుతా అనడము, తర్వాత నా హెల్త్ బాగలేదు, నన్ను కెమెరాల బంధించండి అన్నాడు. కెమెరాల బంధించినాక ఆయన మాట్లాడింది తప్ప సీడీలు లేకపోతే రిప్రజెంటేషన్లు ఇచ్చి అవన్నీ ఇచ్చి బయటకు వచ్చిండు. మళ్ళీ సెకండ్ టైం ఇంకొకసారి కేసీఆర్ కి విచారణకు మళ్ళీ పిలుస్తారు. ఇవన్నీ పరిస్థితి. ఇంకోటి ఏమంటే, తెలంగాణలో ఏదైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం టీఆర్ఎస్ బీఆర్ఎస్ లో వచ్చిన ప్రభుత్వం మొత్తానికి ఒక సాధారణమైన అటెండర్ నుంచి ముఖ్యమంత్రి ఉన్నదాకా అప్పట్లో 10 సంవత్సరాల ప్రతి ఒక్కరు కొంతమందిని మినహాయింపు చేస్తే అందరు కలిపిట్లే, అందరూ కమిషన్లు తీసుకున్న వాళ్ళు. ఈ రోజు ఇంజనీర్లను తీసుకోండి, ఒక్కొక్కరికి కోట్ల రూపాయలు బయటపడుతున్నాయి. మామూలుగా ఇంజనీర్ల దగ్గరనే అంటే ఈ గతంలో కమిషన్లు 6% 10% అనుకున్న ఈ ముఖ్యమంత్రి కానీ లేకపోతే మంత్రులు కానీ, కాళేశ్వరంకి ఎవరైతే ఇన్ఛార్జ్ ఉండ ఆ మంత్రి కానీ, లేకపోతే ఫైనాన్స్ మినిస్టర్ కానీ, వీళ్ళందరికీ ఎంతెంత పుట్టింది అనేది రేపు ఖచ్చితంగా ప్రజల నుంచి ఒక స్పందన వస్తుంది. అవసరమైతే కింది స్థాయి నాయకుల నుంచి కూడా ఎవరైతే కాళేశ్వరం ప్రాజెక్ట్ ఒక్కటే కాకుండా ఇవేవైతే
చిన్న చిన్న ప్రాజెక్టులు ఏవైతే కట్టిండో వాళ్ళను కూడా ఈరోజు ఎంక్వైరీలో పెట్టాల్సిందే. ఎట్టి పరిస్థితుల్లో వీళ్ళంతా దొరికితే మొత్తానికి తిమింగలాలు దొరుకుతున్నాయి, చేపలు కావి వాళ్ళంతా తిమింగలాలు దొరుకుతున్నాయి. వీళ్ళందరి మీద కూడా ఖచ్చితంగా మనం కేసు ఫైల్ చేయాలా, ఎట్టి పరిస్థితుల్లో లోపలేయాలనేది ప్రజల నుంచి వస్తున్న ఒత్తిడి. రైట్ శివకుమార్ గారు, ఒక బ్రేక్లోకి వెళ్దామండి. బ్రేక్ తర్వాత డిబేట్ కంటిన్యూ చేద్దాం. మదన్ మోహన్ గారు, ఈ కార్ రేసుకు సంబంధించి గతంలోనే కేటీఆర్కు విచారణ చేసుకోవచ్చునని గవర్నర్ అనుమతి ఇచ్చినప్పటికీ కూడా బాగా లేట్ జరుగుతుంది, ఇందులో ఏదో మతలబు ఉందని బీజేపీ అంటుంది. ముఖ్యంగా బీఆర్ఎస్ కాంగ్రెస్ రెండు కూడా సర్దుబాటు చేసుకున్నాయనే ఆరోపణలు బీజేపీ పదే పదే చేస్తుంది. ముఖ్యంగా ఈ విచారణలు లేట్ అవ్వడానికి ఏదన్నా మతలబు ఉందంటారా? సార్, ఫస్ట్ టైం 2020 మొన్న జనవరిలో కేసీఆర్ గారిని ఫస్ట్ ఇన్స్టాన్స్లో పిలవడం జరిగింది. దాని తర్వాత అరవింద్ గారిని పిలిచారు, బిఎన్ రెడ్డి గారిని పిలిచారు. దాని తర్వాత 6 months వరకు ఏసీబీ ఎలాంటి స్టడీ కానీ చప్పుడు కానీ సందడి కానీ చేయలేదు. అంటే మేము దీని వెనుకేదో ఉంది అనేటువంటి అనుమానము పార్టీలకు ప్రజలకు రావడానికి కారణం ఏంటంటే, సుమారుగా ఒక 5 నెలల పాటు ఏసీబీ స్తబ్దం ఉంది. చాలా మంది జనాలు మర్చిపోయారు, అసలు ఈ ఇష్యూ మర్చిపోవడం జరిగింది. ఫార్ములా E1 రేస్ అనేది మళ్ళీ 5 నెలల తర్వాత అమెరికా పోకముందు నోటీస్ ఇస్తే నేను అమెరికా పోతున్నా అని చెప్పిండు. అమెరికా పోసిన తర్వాత ఈ రోజు వరకు అది గుర్తురాదు. కాకపోతే ఒక ఇన్వెస్టిగేషన్ అనేది ఏజెన్సీ ఎప్పుడైతే ఒక ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేస్తుందో, ఆ ఇన్వెస్టిగేషన్లో డే టు డే అంటే రోజు ఇన్వెస్టిగేషన్ చేసి మళ్ళీ దాన్ని పై ఆఫీసర్లకు చెప్పాల్సి ఉంటుంది. ఇది యాజ్ అన్ అడ్వకేట్గా నా యొక్క అనుభవం మరియు తర్వాత చట్టంలో ఉన్నటువంటి విషయం. కానీ ఇప్పుడు ఫార్ములా E1 రేసింగ్లో ఎప్పుడు ఏసీబీ అనేది ఎంటర్ అయింది? ఫస్ట్ ఇన్స్టాన్స్లో కేటీఆర్ని ఎప్పుడు పిలిచిండ్రు? కేటీఆర్ని పిలిచిన తర్వాత అరవింద్ గారికి ఎంత టైం పట్టింది, అక్కడి నుంచి బిఎల్ రెడ్డి గారికి ఎంత టైం పట్టింది? మళ్ళీ ఈ ముగ్గురు స్టేట్మెంట్లో కాన్ఫరెన్స్ చేసేసుకొని మళ్ళీ సెకండ్ టైం విచారణ చేయడానికి ఇంత టైం ఎందుకు పట్టింది అనేది ఒక మామూలు రాజకీయ పార్టీలకు కాకుండా సామాన్యులకు కూడా సందేహం వస్తుంది. అంతా మాత్రాన దీన్ని ఒక కాంగ్రెస్ పార్టీ దీన్ని కాడి వదిలేసింది అని అనుకోవడానికి కూడా లేదు. కాకపోతే ఈ మూడింటిని మళ్ళీ న్యాయ కోవిధుల దగ్గరికి పోవాలి, రేపు పొద్దున కోర్టులో నిల్చోవాలి. ఒక ఛార్జ్ షీట్ వేసినప్పుడు కానీ లేకపోతే రిమాండ్ చేసినప్పుడు కానీ, మొన్న మనం కొన్ని చూసినాం, రిమాండ్ స్టేజ్లో కోర్టు రిటర్న్ చేసింది. అంటే 41 CRPC అన్నప్పుడు ఒకవేళ దానికి వచ్చినట్టయితే కోర్టు రిటర్న్ చేస్తుంది, నువ్వు ఈ రిమాండ్ తీసుకోవడానికి లేదు, మీరు స్టేషన్లో బెయిల్చి పంపినాడు. అలా కాకుండా ఉండాలంటే దాన్ని సరైనటువంటి విధంలో ప్రూవ్ చేయాలనుకున్నప్పుడు కొంత న్యాయ నిపుణుల సహాయం తీసుకోవాల్సి ఉంటుంది. ఏసీబీకి కొంతమంది పీపీస్ ఉంటారు, స్టేట్ లెవెల్ అడ్వకేట్ జనరల్ దగ్గర నుంచి మొదలు పెట్టుకుంటే పబ్లిక్ ప్రాసిక్యూటర్, వీళ్ళందరి పట్ల ఒక ఒపీనియన్ తీసుకున్న తర్వాత మళ్ళీ ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ అవుతుండొచ్చు. కానీ ఫార్ములా E1 రేస్లో తప్పకుండా ఇన్వెస్టిగేషన్ కొంత లేట్ అవుతుంది అనేటువంటి విషయం మాత్రం వాస్తవం. దీని పట్ల కాంగ్రెస్ బీజేపీ కాంగ్రెస్ బీఆర్ఎస్ అలయన్స్ ఉందా లేకపోతే ఇంకో రకంగా ఉందా, కాకపోతే ఇన్వెస్టిగేషన్ జరగాల్సినంత వేగంగా జరగడం లేదు. ఇది క్రిస్టల్ క్లియర్. ఇది కాంగ్రెస్ పార్టీ వాళ్ళైనా ఒప్పుకోవాల్సిందే, ఎవరైనా ఒప్పుకోవాల్సిందే. కాబట్టి ఒకవేళ నిజంగానే ఏదైనా ఇర్రెగ్యులారిటీస్ 55 కోట్ల విషయం కావచ్చు, ఇప్పుడు ఆలస్యం జరుగుతుందంటే ఇప్పుడు దర్యాప్తు సంస్థలు తప్పంటారా, లేకపోతే ప్రభుత్వ ఆదేశాలతో అలా జరుగుతుందంటారా మీరు? దర్యాప్తు సంస్థ ఇప్పుడు కూడా ప్రభుత్వం ఆధీనంలో ఉంటుందండి. ఇప్పుడు ఏసీబీ అనేది కమ్స్ అండర్ హోమ్ డిపార్ట్మెంట్ కమ్స్ అండర్ సీఎం. దానికి పెద్ద చట్టాలే చదువుకోవాల్సినటువంటి అవసరం లేదు. అది ఎక్కడి నుంచి మొదలు పెట్టుకున్నా కానీ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ కమ్స్ అండ్ ప్రాసిక్యూషన్ స్టేటే కదండి. ఇప్పుడు మేము చట్టంలో రాస్తుంటాం అక్యూజ్ వర్సెస్ స్టేట్ అంటే ఏంటి? రాజ్యం అంటే ప్రభుత్వం లేకుండా, ప్రభుత్వం ఇన్వాల్వ్ లేకుండా ఇన్వెస్టిగేషన్ ఎక్కడ జరుగుతుందండి? ప్రభుత్వం చెప్తేనే అట్లా అని చెప్పేసి ప్రభుత్వం చెప్తే ఇన్వెస్టిగేషన్ కానీ పోలీస్ కానీ మొత్తం ప్రభుత్వం చెప్పినట్టే చేయాలని కాదు. కానీ ఇర్రెగ్యులారిటీస్ ఫౌండ్ అయినప్పుడు ఆ ఇర్రెగ్యులారిటీస్ ని ప్రూవ్ చేయాల్సినటువంటి బాధ్యత ఇమ్మీడియట్ గా ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ మీదకి వస్తుంది. అందుకే చెప్తున్నా, చట్టంలో ఏ క్రిమినల్ చట్టం తీసుకున్నటువంటి బర్డెన్ ఆఫ్ ప్రూఫ్ అనేది ఖచ్చితంగా ప్రాసిక్యూషన్ అంటే ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ. ఈ కేసులో ఈ ఫార్ములా రేస్ లో ఏసీబీ మాత్రమే నిరూపించాలి. ఏసీబీ నిరూపించి తీరాలి. నిరూపించగలిగినప్పుడు మాత్రమే ఛార్జ్ షీట్ వేయాలి. ఛార్జ్ షీట్ బలంగా వేస్తామని భావించినప్పుడు మాత్రమే అరెస్ట్ చేయాలి. అరెస్ట్ చేస్తామని భావించినప్పుడే ఎంక్వైరీ చేయాలి. దీనిలో లేట్ ఎప్పుడైతే జరుగుతుంటుందో కేసు డైల్యూట్ అవుతున్నదేమో, ఒక రకమైనటువంటి నిరాసక్తి వస్తున్నదేమో, లేకపోతే ఏసీబీ దగ్గర పాయింట్ లేదా, లేకపోతే ఏసీబీకి సరైనటువంటి ఆధారం దొరకడం లేదా, ఆధారాలు సృష్టిస్తున్నారా, లేకపోతే ముద్దాయిని తప్పించుకోవడానికి ఏమన్నా అవకాశం ఇస్తున్నారా, ఈ సందేహాలు ఏదైతే వచ్చినప్పుడు అప్పుడు ఏసీబీ నిష్పక్షపాతంగా వ్యవహరించాల్సిన అవసరం ఉన్నది. తప్పకుండా ఇందులో లేట్ అయితే జరుగుతున్నది. బీజేపీ ఆరోపణలో ఏదో ఆరోపణ పెడితే ఇన్వెస్టిగేషన్ అనేది డిలే అవ్వడం అనేది మనం తప్పకుండా చూస్తున్నటువంటి విషయం.
రైట్. వెంకటరెడ్డి గారు మీరు ఎలా చూస్తారు? ముఖ్యంగా కేటీఆర్ అయితే లై డిటెక్టర్ పరీక్ష కూడా సిద్ధం. అలాగే ఓటు నోటిఫికేషన్‌కి సంబంధించి రేవంత్ రెడ్డి కూడా లైవ్ డిటెక్టర్ పరీక్షకు సిద్ధమా అంటూ కూడా ఆయన చెప్పడాన్ని ఎలా చూడాలి? అంటే నేను తప్పు చేయలేదని చెప్పడం ఆయన ఉద్దేశమా? ఇప్పుడు ఒక్కటే విజయ్ గారు, కేటీఆర్ గారు లైవ్ డిటెక్ట్కు నేను రెడీ ఉన్నా, మీరు రెడీ ఉన్నారు అంటే రెండు వాస్తవం. హ్మ్. ఇప్పుడు ఆ రెండు జరగవు కూడా. హ్మ్. ఎందుకంటే లైవ్ డిటెక్టర్ పోతే ఇతనికి సంబంధించిన విషయాలు వస్తే దానికి వెళ్తే అతనికి సంబంధించిన విషయాలు వాస్తవాలు బయటకు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇక ఇప్పుడు ఏంటంటే ఇద్దరం ఒకటే అనే దాని కింద దాని మీద సమాధానం ఎక్కడి నుంచి రాదు. రేవంత్ రెడ్డి ఆ అనాలా, లేకపోతే అది ఆ అనను అని తెలిసినప్పుడే కేటీఆర్ గారు ఈ ఛాలెంజ్ చేసినటువంటి ఒక సందర్భం. ఇప్పుడు బచ్చు శ్రీనివాస్ గారు చాలా విషయాలు మాట్లాడుతూ వచ్చినటువంటి సందర్భం లోపల దీని మీద ఏం జరిగింది, దీని మీద ఆదాయాలు పెరిగింది, ఈ కార్ రేసింగ్లో రకరకాలుగా చెప్తున్నారు. ఇప్పుడు వాళ్ళు ఈ కార్ రేసింగ్ చేసినారు, వీళ్ళేమో అన్న ప్రపంచ సుందరి మనులు పోటీ పెట్టినారు. సరే ఏం జరిగింది, ఏం ఆదాయాలు వచ్చినాయి, ఎంత అడ్వర్టైజ్మెంట్ వచ్చింది ఏందనేటువంటిది వాళ్ళు చెప్పాలా. ఈ ప్రభుత్వాలు అనేటువంటిది కొంత సామాజిక స్పృహతో, ఇప్పుడు అట్లంటే ఇప్పుడు డ్రగ్స్ కూడా వ్యాపారం కింద తీసుకొచ్చి పబ్బులలో డ్రగ్స్ కూడా కొంత పర్సెంటేజ్ పెడితే డబ్బులు వస్తాయి అనేటువంటి కాదండి. ఏదైనా ఒక ఆర్థిక వ్యవహారాల ద్వారా జరగాలి తప్ప సామాజిక స్పృహ, సమాజంలో కొన్ని మనం విలువల కేంద్రంగా ఆదాయాలు సంపాదించాలి తప్ప రకరకాల ఆదాయాలను తాగిస్తే డబ్బులు వస్తే అనే దగ్గరికి 40,000 కోట్ల రూపాయలు తాగిస్తే డబ్బులు వచ్చే పరిస్థితులు. రాత్రి మొత్తం బెల్ట్ షాపులు, ఎన్ని షాపులు ఓపెన్ చేసినారు గత ప్రభుత్వం, ఈ ప్రభుత్వం అంతకంటే ఎక్కువ చేస్తున్నటువంటి సందర్భం. కాబట్టి నేనేమంటున్నా అంటే ఆదాయాలు అనేటువంటివి సంపాదించడానికి అడ్డగదారులు దొక్కవలసినటువంటి అవసరం లేదు. ఇవాళ ఈ కార్ రేసింగ్కు ఎక్కువ టైం అవసరం లేదండి నాకు తెలిసినంత వరకు. నెంబర్ 1 ఏంటంటే బిజినెస్ రూల్స్, ప్రోటోకాల్ బిజినెస్ రూల్స్, క్యాబినెట్ రూల్స్ పాటించినారా లేదా, పాటించలేదని చాలా స్పష్టంగా అర్థమవుతుందండి. ఫారెన్ ఎక్స్చేంజ్కి సంబంధించినటువంటి పేమెంట్స్ జరిగినాయా లేదా, దానికి సంబంధించిన నామ్స్ ఉన్నాయి కదా, ఫారిన్ ఎక్స్చేంజ్ రెగ్యులేటరీ యాక్ట్ ప్రకారంగా చేసిండ్రా లేదా, చేయలేదని ఆయనే ఒప్పుకుంటున్నాడు. మరి దీని మీద ఛార్జ్ షీట్ వేసేసి చేయాల్సిన కార్యక్రమం చేయాలి కదండి కేటీఆర్ మీద రేవంత్ రెడ్డి గారు. ఎందుకు చేయలేకపోతున్నట్టు? జ్ఞాపకం వచ్చినప్పుడు ఆయన అప్పుడు తిట్టినప్పుడు అప్పుడప్పుడు ఒకసారి నోటీస్ ఇచ్చి ఏదో అట్లా బెదిరించే తత్వం లోపల పోతున్నది. ఒక అవగాహన అండి వీళ్ళకి. రెండవది ఏసీబీ మీ సార్ అన్నట్టుగా, అడ్వకేట్ గారు అన్నట్టుగా డైరెక్టర్ అండర్ కంట్రోల్ ఆఫ్ ది స్టేట్ గవర్నమెంట్లో ఉంటుందండి. అందుకే ఒక ఇండిపెండెంట్ జ్యుడిషియరీ అనేటువంటిది ఈ దేశంలో ఉన్నవి. సిబిఐ, ఈడీ వాటి సహాయం అడగలే. వీళ్ళు అడగకుండానే వీళ్ళే నడిపిస్తున్నటువంటి వ్యవహారం లోపల ఏంటంటే మేము కొట్టినట్టు చేస్తాం, మీరు ఏడ్చినట్టు చేయండి అనేటువంటి టైంపాస్ ముచ్చట్లు చేస్తున్నారు. కానీ ప్రజలు దీన్ని జాగ్రత్తగా గమనిస్తున్నటువంటిది. ఎందుకంటే ఇన్వాల్వ్మెంట్ లేదు అనడానికి వీలేదు. ఎట్లా తెలుస్తుందండి? కేటీఆర్ గారు ఇంత పెద్ద ఆలోచనాపరుడు, మేధావి, ఫారిన్ ఎక్స్చేంజ్ రెగ్యులేషన్స్ అన్ని తెలుసు, బ్రహ్మాండంగా మాట్లాడతాడు. ఎట్లా ఫారిన్ వెంకటరెడ్డి గారు ఈ విషయంలో కేటీఆర్ అయితే హెచ్ఎండిఏ నుంచి నిధులు విడుదల చేయడం విషయంలో అయితే నేను చేశాను, అప్పుడున్న పరిస్థితుల ఆధారంగా చేశానని చెప్పి నేను నిజాయితీగానే ఉన్నానని చెప్తున్నారు కదా. మరి చెప్తున్నారు, నిబంధనలు అయితే పాటించిన పరిస్థితే ఉంది. మరి ఒక రకంగా ఒప్పుకున్నట్టే కదా. ఎగ్జాక్ట్లీ విజయ్ గారు, ఒప్పుకున్నట్టే. వాళ్ళ మధ్యన ఏంటంటే నువ్వేమన్నాను మేమేం చేయము, ఇది ఒక టైం పాస్ నడిపిస్తున్నారు. మరి అట్లా అంత స్టేట్మెంట్ ఆయన ఇచ్చినప్పుడు, రికార్డ్ అయినప్పుడు దాని మీద ప్రైమా ఫాసే కింద ఎఫ్ఐఆర్ బుక్ చేయాలి కదండి. ఎందుకు చేయలేకపోతున్నారు? మీకు చేత కాదు. మరి ఈడీ కన్నా ఇవ్వాలి కదా, ఫైల్ రెఫర్ చేయాలి కదా, అఫీషియల్గా మీరు రెఫర్ చేయాలి కదా. ఏమని ఇట్లా అంటున్నాడు, ఇది దీని మీద ఏంది యాక్షన్ అనేటువంటిది ఏది లేదు. అప్పుడప్పుడు జ్ఞాపకం చేస్తుంటారు. ప్రజలను డైవర్ట్ చేయడానికి చేసేటువంటి ఒక ప్రయత్నం లోపల చాలా కాలం నుంచి చాలా కేసుల లోపల వీళ్ళ మధ్యన ఒక అవగాహన ఉంది. నేను అంటాను, ఇప్పుడు విద్యుత్ శక్తి కొనుగోలుకు సంబంధించిన ఫైలు రేవంత్ రెడ్డి గారి టేబుల్ మీద రెడీ ఉందండి. ఏదైనా ఏం జరిగిందో చెప్పాలి కదా ప్రజలకు. ఎందుకు చెప్పడం లేదండి? దాని మీద యాక్షన్ ఏదండి? నాకు అర్థం కాదు. కాళేశ్వరం ఏమో నడిపిస్తున్నారు, అట్లా రకరకాలుగా నడిపిస్తున్నారు. అదేవిధంగా ఫోన్ ట్యాపింగ్ అట్లాగే నడుస్తున్నది. కాబట్టి కేసులు ఏ దానికోసం వీళ్ళు ప్రొజెక్ట్ చేస్తున్నారు? వీళ్ళ ప్రభుత్వానికి ఈ కేసు టీఆర్ఎస్ నాయకులకు సంబంధించిన ఇప్పుడు 3 మీద కేసులు ఉన్నాయి కదా. కవిత గారి మీద, సరే ఆమె మీద ఒక కేసు, కేసీఆర్ మీద ఒక కేసు, ఇప్పుడు ఇతని మీద ఒక కేసు. ఈ కేసులన్నిటిని ఏంటంటే ప్రజలని పక్కదోమన పట్టించడానికి చేసేటువంటి ఒక ప్రయత్నమే తప్ప వాస్తవాల గురించి ప్రజా ద్రవ్యం దుర్వినియోగమైంది అనేటువంటి పద్ధతి లోపల వీళ్ళు చేసేటువంటి ప్రయత్నాలు మనకు కనపడడం లేదనేటువంటిదే భారతీయ జనతా పార్టీ ఆరోపణ. బొత్స శ్రీనివాస్ గారు, ముఖ్యంగా బీఆర్ఎస్ కాంగ్రెస్ రెండు కూడా కేసుల విషయంలో ముందుకు తీసుకువెళ్ళట్లేని పరిస్థితి. ఇదంతా సర్దుబాటు రాజకీయం అనేది ఒకటైతే, ఇంకొక విషయం ఏంటంటే డైవర్షన్ పాలిటిక్స్తో కాంగ్రెస్ చేస్తుందనేది ఇంకొక విమర్శ. దీంతోపాటు ఈ మధ్యకాలంలో చూస్తే కనుక బీఆర్ఎస్ విషయంలో కేసులు వెంటాడుతున్నాయి. 1 కాదు 2 కాదు, ఫోన్ ట్యాపింగ్, కాళేశ్వరం, ఈ కార్ రేస్, అలాగే కవిత లిక్కర్ కేసుతో కొంత బీఆర్ఎస్కు చిక్కులు వస్తున్నాయి, ప్రజల్లో కొంత సింపతి కోల్పోతుందనే వ్యాఖ్యలు కూడా వినిపిస్తున్నాయి. దీనికి సంబంధించి చెప్పండి. బీఆర్ఎస్ సింపతి కోల్పోతుందా, లేకపోతే బీఆర్ఎస్ కి ప్రజల్లో ఆదరణ ఉందా లేదా అనేటువంటిది మొన్న ఎల్కతు
ఎలకతుర్తి వరంగల్లో జరిగినటువంటి సభనే నిదర్శనం. 10 లక్షలకు పైచిలకు జనాలు వచ్చినటువంటి సభను మనం ఏ విధంగా అభివర్ణించాలి, ఆవిష్కరించాలి, ప్రజాదరణ ఉందా లేదా. ఇంకొకటి, ఏకంగా ఓటుకు నోటు కేసులోనే ముద్దాయిగా ఉన్నటువంటి వ్యక్తి ఈరోజు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా రైఫిల్ పట్టుకొని బందూకు పట్టుకొని యూనివర్సిటీలో తిరిగినటువంటి వ్యక్తి ఈరోజు ముఖ్యమంత్రి అయ్యిండ్రు. అట్లాంటి పరిస్థితుల్లో తెలంగాణ కోసం పరితపించి తెలంగాణ కోసమే ఏర్పడినటువంటి పార్టీ బీఆర్ఎస్ పార్టీని కావాలని ప్రజలలో ఆదరణ కోల్పోవాలని, ప్రజా వ్యతిరేకత సృష్టించేటువంటి ప్రయత్నం చేసేటువంటి కాంగ్రెస్ ప్రయత్నాలను ప్రజలు పట్టించుకోరు అనేటువంటిది సుస్పష్టం. ఎందుకంటే చట్టాన్ని గౌరవించాల్సినటువంటి బాధ్యత, రాజ్యాంగాన్ని గౌరవించాల్సినటువంటి బాధ్యత ఈ దేశంలో పుట్టిన ప్రతి పౌరుడికి ఉంది. ఆ బాధ్యత నిర్వర్తించాలి కూడా. అందులో భాగంగానే బీఆర్ఎస్ ఎన్ని అపవాదులైనా, ఎన్ని అభాండాలైనా ఎదుర్కొని ప్రజలలో నిల్చుంటది. అంతేకాకుండా కాంగ్రెస్ ప్రభుత్వ 6 గ్యారంటీలు కానీ, 420 హామీలు కానీ, శాసనసభ వెలుపల కానీ, శాసనసభ లోపల కానీ ఈ ప్రభుత్వాన్ని నిరంతరం నిలదీస్తూనే ఉంటది. ఎక్కడ కూడా వెరసి రాజీ పడేటువంటి ప్రయత్నం లేదు. రాబోయే ఎన్నికలలో మీరు చూస్తారు, స్థానిక సంస్థల ఎన్నికలలో బీఆర్ఎస్కి ప్రజల్లో ఉన్నటువంటి మద్దతు ఇప్పటికే విశ్లేషకులు అందరూ కూడా మాట్లాడుకునేటువంటి మాట ఏంటంటే, ఇంతవరకు ప్రపంచంలో ఏ ప్రభుత్వం కూడా సంవత్సరన్నర కాలంలోనే ప్రజా వ్యతిరేకత మూటగట్టుకున్నటువంటి ప్రభుత్వం ఏదీ లేదట. అది ఇప్పుడున్నటువంటి రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఈ రాష్ట్ర ప్రజల వ్యతిరేకతను మూటగట్టుకుని ఉన్నది. కాబట్టి ప్రజల రాజకీయ కక్ష సాధింపులో భాగంగానే మేము ప్రతి చర్యను చూస్తాం. కానీ వాటిని వాళ్ళ యొక్క విచారణకు హాజరవ్వాల్సినటువంటి బాధ్యత, విచారణకు హాజరవ్వట్లేదంటే మళ్ళీ నేరస్తులుగా మిగిలిపోవాల్సి వస్తుంది. ముద్దాయిలుగా ఉన్నటువంటి నేరారోపణ ఉన్న వ్యక్తులము నేరస్తులుగా మిగిలిపోవాల్సి వస్తుంది. ప్రజలు కూడా అరే ఏ తప్పు చేయకపోతే ఎందుకు వెళ్ళలేదు, ఇప్పుడే మనల్ని సమర్థించే వ్యక్తులు అప్పుడే మనల్ని తిరస్కరిస్తారు. కాబట్టి బీఆర్ఎస్ పార్టీ ఈ యొక్క బెదిరింపు రాజకీయాలకు, ఈ కక్ష సాధింపు రాజకీయాలకు భయపడిపోయేది లేదు. ఇంకా మిగిలి ఉంది 3.5 సంవత్సరాలు, 6 నెలలు ఎన్నికల ముందు, అంటే ఇంకొక 3 సంవత్సరాలు. 3 సంవత్సరాలు ఎన్ని రాజకీయ వేధింపులైనా, ఎన్ని రాజకీయ కక్షలైనా ఎదురొడ్డి నిలబడి పోరాడుతుంది. రేపటి రోజు ప్రతి క్షణం వీళ్ళు రాబోయే రోజులలో ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల ముందు దోషిగా నిలబడుతుంది. కానీ ఈ కేసులన్నీ చూస్తే కనుక ప్రజల్లో ఒక రకమైన ఇది అవినీతి పార్టీ అనే విధంగా సంకేతాలు వెళ్తాయి కదా. మరి మీ చిత్తశుద్ధిని ఎలా నిరూపించుకుంటుంది బీఆర్ఎస్? డెఫినెట్గా ఈరోజు వాళ్ళ విచారణ సంస్థలకు ఈరోజు ఏసీబీ కానీ ఇట్లాంటి సంస్థలకు పిలిచినప్పుడు వెళ్ళడమే మన నిర్దోషిత్వాన్ని నిరూపించుకోవడం. ఇప్పుడు అంటే రోజు స్పెక్యులేషన్స్ వస్తాయి కదా శ్రీనివాస్ గారు. ఇప్పుడు అందులో ఏదో ఒక పాయింట్ తీసి ఏదో దొరికేసాడను, లేకపోతే అదను ఇదను మన సోషల్ మీడియాలో ప్రచారం చేస్తూ ఉంటారు ఎలక్షన్స్ వరకు. ఈ కేసులు అయితే ఇప్పటికప్పుడే తేలిపోయేది కాదు, ఇవి సాగదీస్తూనే ఉంటుంది. కరెక్టే, మీ మాటల్లో కొంత వాస్తవం లేకపోలేదు. ఇప్పుడు కేసీఆర్ గారు వస్తున్నారంటే హైదరాబాదు నగరం నిండిపోయింది. మీరు చూసిండ్రు, ఆ రోజు వచ్చిండ్రు, కేసీఆర్ గారు విచారణకు హాజరైంది. అట్లాగే ఈటల హరీష్ రావు గారు విచారణకు హాజరైంది. ఈరోజు ఈ ఫార్ములకు కూడా రేపు నేను విచారణకు రాను, నేను 55 లక్షల రూపాయలు ఇవ్వలేదు అని అంటే కదా మనం డెఫినెట్గా వీ హ్యావ్ టు ఫేస్. మనం చేసినటువంటి తెలిసి చేసినా తెలియక చేసినా విచారణను అయితే ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితి వచ్చినప్పుడు ఎదుర్కోవాలి. అది తప్పదు. అది ప్రజలు అంతిమంగా మన నిజాయితీని గమనిస్తూనే ఉంటారు. ఈ రాష్ట్రంలోని ప్రజలు అంటే ప్రజలు అంత అమాయకులేం కాదు కదా. ఏది నిజం ఏది అబద్ధం అని తెలుసుకోలేనంత మూర్ఖంగా అయితే ఉండరు కదా. రైట్. శివకుమార్ గారు, ముఖ్యంగా పాలన చేతకాక ప్రజల దృష్టి మరల్చేందుకే ఇలాంటి ట్రిక్స్ ప్లే చేస్తున్నారని ఇప్పుడు కేటీఆర్ అంటున్నారు. నిజంగా ఇప్పుడు మీరు ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చలేక ఇప్పుడు జనాల్లోకి అది ఆ టాపిక్ నడవకుండా ఉండడం కోసమే ఇలాంటివి చేస్తున్నారు. కాళేశ్వరం అని, ఈ రేస్ అని, ఏదో కేసు మీద బీఆర్ఎస్ని ఇబ్బంది పెడుతూ అవినీతి పార్టీ అని చూపించే ప్రయత్నం చేస్తున్నారని
బీఆర్ఎస్ వాళ్ళు అంటున్నారు. భయాన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. మ్మ్. నేను ఖాళీ వీళ్ళు అధికారంలో ఉన్నప్పుడు డ్రోన్ ఎగరేస్తే నన్ను తీసుకుపోయి జైల్లో పెట్టాను. నేను ఆ రకంగా కక్ష సాధింపు చేసేటోని కాదు. చట్టం దానిపైన అది చేసుకుంటూ పోతుంది. ఇంకా మిగతాది ఏంటి, మార్పు కావాలి, కాంగ్రెస్ రావాలి అనే నినాదంతో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. ఒక 18 నెలలు అవుతుంది. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను పూర్తి చేయడానికి కాంగ్రెస్ పార్టీ ఆ, వంతు అది ప్రయత్నం చేస్తూనే ఉంది. ఎందుకంటే గతంలో ఏదైతే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మొత్తానికి అన్ని మంత్రిత్వ శాఖలో రివ్యూ మీటింగ్ చేయడం జరిగింది. దాంట్లో అర్థమైంది మొత్తం ఖజానా ఖాళీ అని. మిగులు బడ్జెట్ రాష్ట్రం ఉన్న తెలంగాణని ఈరోజు అప్పుల రాష్ట్రంగా చేయడం, ఒక తలపైన 50,000 రూపాయలు ఒక్క తలపైన అప్పు చేసుకోవడము, ఈ రకంగా అది కేసీఆర్కి ఘనత సాధించడం జరిగింది. టీఆర్ఎస్ బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అంత గొప్ప తెలంగాణ రాష్ట్రం ఇది. ఎందుకంటే గతంలో ఉద్యమ కాలంలో మేము అందరం కూడా కేసీఆర్ ముందు నడుస్తుండు, మిగతా వాళ్ళందరినీ కూడా ముందుకు నడిపిస్తుండు. ఇదేదో మార్పు వస్తుంది, నిధులు నియామకాలు ఇవన్నీ కూడా గతంలో ఉమ్మడిలో జరగలేదు, ఇప్పుడు ఖచ్చితంగా జరుగుతాయి అని మనం ఆలోచించినాం. కానీ ఈ రోజు మొత్తానికి అప్పుడు కేసీఆర్ ఏమన్నాడు, నేను నా ముసలి ఉంటాం, పావుసారి వండుకుంటే సరిపోతుంది, నా కొడుకు బిడ్డ ఇద్దరు అమెరికాలో ఉన్నారు, సరిపోతుంది అన్నాడు. కానీ మా మధుయాష్కి గారు కూడా ఓపెన్ గా చెప్పింది కదా, ఇదే కవిత పెళ్లికి నేను వీసా ఇప్పియకపోయింటే రాకపోయేటోడు, అంట్లు తోముకునే రామారావుకి వీసా నేను ఇప్పించడా అని చెప్పి మా మధుయాష్కి గారు చెప్పడం జరిగింది. అంటే వీళ్ళ పరిస్థితులు అక్కడి నుంచి ఈరోజు కేసీఆర్ ఏ చేతికి వెళ్ళిందండి విజయ్ గారు. మొత్తానికి భారతదేశంలో ఇప్పుడు బీజేపీ అధికారంలో ఉంది కాబట్టి ఆపోజిషన్ పార్టీలు ఎవరికి ఉన్నాయో అన్ని పార్టీలను ఒక్క దగ్గర చేసి దాన్ని నన్ను చీఫ్ చేయండి. దానికి భారతదేశంలో బీజేపీని ఎదుర్కోవడానికి ఎలక్షన్లలో ఎంత డబ్బు అయితే అంత డబ్బు నేను ఖర్చు పెడతా అని ఏ ధీమతో అన్నాడు. ఓ కేటీఆర్ ని తీసుకుంటే రబ్బర్ చెప్పులు వేసుకొని ఇస్త్రీ లేని బట్టలు లేనోడు ఈరోజు చాపర్లలో తిరుగుతుండు, చాపర్లు వాళ్ళే ఉన్నాయి. ఈ మొత్తానికి బ్యూటీ పార్లర్ పెట్టుకున్న కవిత ఈ రోజు మొత్తానికి డాలర్స్ కాలనీలా లేకపోతే బుర్జ్ ఖలీఫాలా ఆమెకు సూట్లు ఉన్నాయి, మా ఫామ్ హౌస్ లో ఉన్నాయి. మిగతా లిక్కర్ లో ఆమె ఆల్రెడీ ఆరోపణ చెంది జైలు కూడా పోయి వచ్చింది. హరీష్ రావు ఉన్నాడు, అగ్గిపెట్టె హరీష్ రావు ఈ రోజు కిరోసిన్ మోసుకొని అగ్గిపెట్టె దొరకకుండా ఈ రోజు వరకు కూడా ఇంకా ప్రజలని తెలంగాణ ఏదైతే ఉద్యమము అనే రకంగా తెలంగాణ సెంటిమెంట్ అడ్డపెట్టి ఈ రోజు కూడా ప్రజలను రెచ్చగొడతారు తప్ప ఆయన ఏ రకంగా కూడా. కానీ ఇప్పటి వరకు శివకుమార్ గారు ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చిందా? 100 రోజుల్లో నెరవేరుస్తున్న హామీలు ఏమన్నా నెరవేర్చిందా? మరి దాని గురించి బీఆర్ఎస్ అడుగుతూ ఉంది. మరి బీఆర్ఎస్కి సమాధానం చెప్పలేకే ప్రతిపక్షాల నోళ్లు మోయించాలన్న ఉద్దేశంతోనే ఇలా కేసులతో భయపెడుతున్నారు, ప్రజా సమస్యలు అయితే చర్చకు రాకుండా చేస్తున్నారనేది వాళ్ళు చెప్తున్నమాట. ఇప్పుడు విజయ్ గారు వాళ్ళు 10 సంవత్సరాలలో ఒక్క రేషన్ కార్డు ఇవ్వలే. ఈ రోజు కాంగ్రెస్ పార్టీ వచ్చినాక రేషన్ కార్డులు ప్రింట్ కూడా అయినాయి, రేపు రేషన్ కార్డులు వస్తాయి. గతంలో ఈటల రాజేందర్ సివిల్ సప్లైస్ మినిస్టర్ ఉండు కాబట్టి ఆయన ఫోటో ఉందని చెప్పి ప్రింట్ చేసిన రేషన్ కార్డులను చెత్తబుట్టిలో పడేసింది. ఈ రోజు 22,500 కోట్ల రూపాయలు రైతు రుణమాఫీ చేయడం జరిగింది. వీళ్ళు 10 సంవత్సరాలలో చేయండి. ఈ రోజు 11 మాసాలలోనే ఈ రోజు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేయడం జరిగింది. 6 గ్యారంటీలల్లా బస్సు ఫ్రీ ఇవ్వడం జరిగింది. ఈ రోజు 200 యూనిట్లు కరెంట్ ఇవ్వడం జరిగింది. తర్వాత ఏదైతే 500కే గ్యాస్ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు మిగిలినవి 2,500 రూపాయలు ఏదైతే మహిళలకు ఇస్తాన్నారో ఒకటి, యువకులకు ఒకటి, తర్వాత ఏదైతే రైతుకి ఇస్తాన దాంట్లో పెంచినది ఇస్తలేరు, అది కూడా మేము ఇస్తామనే రకంగానే మేము చెప్పడం జరుగుతుంది. ఇంకా బడ్జెట్ కొరత ఉంది అనే రకంగా ముఖ్యమంత్రి గారే స్వయాన నేషనల్ మీడియాలో కానీ అదే మీరు శివకుమార్ గారు పదే రేవంత్ రెడ్డి గారు అయితే బడ్జెట్ లేదు అని చెప్తున్నారు, రాష్ట్రం దగ్గర ఆదాయం లేదని చెప్తున్నారు, డబ్బులు లేవని చెప్తున్నారు. కానీ ఈ విచారణల పేరుతో కోట్లు ఎందుకు వృధా చేస్తున్నారని కేటీఆర్ అడుగుతున్నారు. ఈ రోజు విచారణలతోటి వాళ్ళలాగా కోట్లు ఏం ఖర్చు పెడతలేరు. బొమ్మర్ది పేరు చెప్పి డ్రగ్స్ పబ్స్ తర్వాత పెన్లాము మొగడు పారిపోయిన రోజులు అవన్నీ కాంగ్రెస్ పార్టీలో జరుగుతలేవు. ఒక టిఆర్ఎస్ బిఆర్ఎస్ లోనే జరగడం జరిగింది. ఈ రోజు డబ్బు విచ్చలవిడిగా ఖర్చు పెట్టింది, విచ్చలవిడిగా దోసుకుంది టిఆర్ఎస్ బిఆర్ఎస్ ప్రభుత్వం తప్ప కాంగ్రెస్ కాదు. ఈ రోజు ఖజానా ఖాళీ ఉంది అయ్యా బాబు అని చెప్పి స్వయాన ముఖ్యమంత్రి గారే ఓపెన్ గా చెప్పడం జరుగుతుంది. ఈ రోజు మిగతా దానికి ఖర్చు పెట్టడానికి దుబారా ఖర్చు పెట్టడానికి డబ్బులు ఎక్కడికైనా ఉన్నాయి.
రైట్. మదన్ మోహన్ గారు, ముఖ్యంగా అధికారంలో ఏ పార్టీ ఉన్నా సరే ప్రతిపక్షాలని వేధించడమే ఒక పనిగా పెట్టుకుంది. అది బీఆర్ఎస్ అవనండి, లేకపోతే కాంగ్రెస్ అవనండి, ఏదైనా సరే ఇదే వ్యవహార శైలిలో అయితే వెళ్తున్నాయి. పెట్టిన కేసులు అయితే ఎప్పటికి పూర్తవుతాయో తెలియని పరిస్థితి నెలకొంది. దీన్ని ఎలా చూడాలంటారు? ఇక్కడ దేనికి పడితే దానికి కేసు పెట్టడం లేదండి. ఇప్పుడు కేసీఆర్ ప్రభుత్వంలో ఇంతకుముందు చెప్పినట్టు చాలా పథకాలు జరిగినాయి కదా. ఏ పథకంలో లేనటువంటి ఇర్రెగ్యులారిటీస్ ఇక్కడ ఎందుకు కనిపించినాయి అనేది ప్రైమా ఫేస్ గా జరుగుతున్నటువంటి క్వశ్చన్. ఒక 55 crores మీకు ఇంకోటి చెప్పాలండి, ఎక్స్ట్రా జ్యుడిషియల్ కన్వెన్షన్ కిందకి వస్తుంది. ఇప్పుడు మన టీఆర్ఎస్ పెద్ద శ్రీనివాసరావు గారు చెప్పింది కావచ్చు, లేకపోతే కేటీఆర్ గారు చెప్పింది కావచ్చు, ఇది ఇట్ ఇస్ కమ్స్ అండర్ ఎక్స్ట్రా జ్యుడిషియల్ కన్వెన్షన్ అండి. దే దెమ్సెల్వ్స్ కన్వెన్షన్ దట్ మేము 55 కోట్లు ఇచ్చినాం. 55 కోట్ల రూపాయలు ఒక విదేశీ సంస్థకు ఇచ్చేటప్పుడు పెద్దలు వెంకటరెడ్డి గారు ఏదైతే చెప్పినో ఒక బిజినెస్ రూల్స్ కానీ క్యాబినెట్ డిసిషన్ కానీ జరిగిందా లేదా? ఒకవేళ జరగకపోతే ఇట్ ఈస్ నథింగ్ బట్ మిస్యూజ్ ఆఫ్ హిజ్ ఆఫీస్. ఆయన యొక్క హోదాను తప్పకుండా ఒక దుర్వినియోగం చేసిండు అనేటువంటి జరిగినప్పుడే కదా జరుగుతుంది. ఇప్పుడు అనేక కార్యక్రమం 10 సంవత్సరాల్లో ఎన్నో కార్యక్రమాలు జరిగినాయండి. ఏ కార్యక్రమాల్లో జరగని కేవలం కొన్ని 2-3 మీద ఎందుకు వస్తున్నది? డబుల్ బెడ్రూమ్ ఇల్లు జరిగినాయి, అనేక చోట్ల ఇంకా చిన్న చిన్న కార్యక్రమాలు జరిగినాయి. ఎక్కడ జరిగిన ఆరోపణలు కేవలం కాళేశ్వరం ఒకటి, ఇది ఫార్ములా రైసింగ్ ఒకటి, ఫోన్ ట్యాపింగ్ ఒకటి, మెయిన్ జరిగేటి ఇవే కదండి. చాలా అనేక పథకాలు 10 సంవత్సరాలు ఎన్నో జరిగినాయి. రైతు బంధు, రైతు బీమా, దళిత బంధువులు అయితే కొంతమంది వాళ్ళే చెప్పి మిస్యూజ్ అవుతున్నాయి. కానీ ఎక్కడ రాని ఆరోపణలు ఇక్కడే జరుగుతున్నప్పుడు డెఫినెట్ గా ప్రైమా ఫేసి ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీకి ఒక ఇర్రెగ్యులారిటీస్ అనేవి కనిపించడం కాదు, ఎక్స్ట్రా జ్యుడిషియల్ కన్వెన్షన్ కేసీఆర్ చెప్పిండు, నేను ఇచ్చినా అని చెప్పిండు. ఇచ్చినప్పుడు 55 కోట్లు ఒక విదేశీ కంపెనీకి ఇచ్చినప్పుడు వాట్ ఆర్ ద ప్రొసీజర్? అది చట్టం చెప్తుందండి. చట్టం చెప్పినటువంటి ప్రొసీజర్ ఎప్పుడైతే ఆయన ఫాలో కాలేదో నథింగ్ బట్ కమ్స్ అండర్ మిస్యూజింగ్ ఆఫ్ హిజ్ ఆఫీస్. దట్ ఇట్ సర్వీస్ పినల్ ఇన్ నేచర్. అదే నేరంపరమైనటువంటి చర్య. ఇంకా దానికోసం ఇంత పెద్ద ఇప్పుడు నేను ఏమంటున్నా అంటే ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ సరైనటువంటి ప్రాపర్ లో చేయట్లేదని నేను ఎంతమంది చెప్పిన. డిలే జరుగుతుంది. డిలే జరగకుండా ఉంటే ఇప్పటి వరకు సరే ఏది రిమాండ్ జరుగుతున్నా బెయిల్ వస్తున్నా అది వేరే విషయం. కాబట్టి ఖచ్చితంగా కక్ష సాధింపు చర్యగా ఈ ఒక్కటే ఎందుకు జరుగుతున్నది, ఈ ఒక్క దానిలో ఎందుకు పిలుస్తున్నారు, మిగతా అన్నింటిలో ఎందుకు పిలవట్లేదు అనేది వాళ్ళ ఆత్మ పరీక్షలు చేసుకోవాలి. అంటే అన్ని కేసుల్లో కూడా ఫోన్ ట్యాపింగ్ కానీ, కాళేశ్వరం కానీ, ఈ రేస్ కేసు కానీ ప్రతి ఒక్క విషయంలోనూ ఏదో రకంగా ఇబ్బందులు గురి చేయాలనే ఉద్దేశమే కనిపిస్తుందండి. డిలే తప్పకుండా జరుగుతుందండి. అన్నిట్లలో డిలే జరుగుతుంది. ప్రాసిక్యూషన్ ఏజెన్సీలను స్టార్ట్ చేసినట్టే చేసి ఆపుతున్నారు. ఖచ్చితంగా ముందుకు పంపిస్తున్నారు, నోటీసులు ఇస్తున్నారు, ఏదో ఒక తూతు మంత్రంగా వాళ్ళు ఒక ప్రదర్శన లాగా వస్తున్నారు, దాని తర్వాత మళ్ళీ మర్చిపోతున్నారు. కాబట్టి డే టు డే ఇన్వెస్టిగేషన్ జరగాల్సినటువంటి అవసరం ఉన్నది, డే టు డే ఎంక్వైరీ జరగాల్సినటువంటి అవసరం ఉన్నది. దీన్ని కోర్టుకు మరియు ప్రజలకు చెప్పవలసినటువంటి అవసరం ప్రభుత్వం మీద తప్పకుండా ఉంది. రైట్. వెంకటరెడ్డి గారు, మీరేమంటారు? విచారణ సంస్థలు అయితే ఆలస్యం చేస్తున్నాయి అంటున్నారు. మరి తప్పు ఎవరిది? ప్రభుత్వ ఆధీనంలోనే ఉంటాయి కదా ఈ సంస్థలు, ఏసీబీ లాంటివి. మరి ఎక్కడ పొరపాటు జరుగుతున్నట్టు అంటారు? ఇప్పుడు ఒకటే విజయ్ గారు, నేను ముందు నుంచి చెప్తున్నటువంటిది ఏంటి, ఏ ఒక్క కేసులో కూడా ఇప్పుడు వాళ్ళే చెప్తున్నారు. బచ్చు శ్రీనివాస్ గారు ఏం చెప్తున్నారు, మా కేటీఆర్ గారు చాలా ధైర్యంగా ఒప్పేసుకున్నాడు, అవును నేనే ఆర్డర్ ఇచ్చిన, పేమెంట్ జరిగిపోయింది, అది ఏం చేసుకుంటారో చేసుకోండి అనేటువంటి. ఈ 2-3 అంశాలు ఎన్ని రోజులు చేస్తారండి? మళ్ళీ క్రాస్ ఎగ్జామినేషన్ అరవింద్ కుమార్ గారిని, బిఎల్ఏ రెడ్డి గారిని ఆయన చేసేసి ఒక నోటు సబ్మిట్ చేయాలి కదా ఏసీబీ వాళ్ళు, దాని మీదకి యాక్షన్ ఉండాలి కదా. లేదు. ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు ఎంతసేపు ఏం చెప్తున్నారు, మన ఇంతవరకు సార్ చెప్పింది, కాంగ్రెస్ ప్రతినిధి చెప్పింది అంటే రికార్డు స్థాయిలో మేము ఇది చేసినాం అది చేసినాం అంటారు. అది కూడా ఎప్పుడు సరిపోతుంది కదా. నెలకు 10,000 చొప్పున 1,58,000 కోట్ల అప్పు చేసినాం. ఏ గవర్నమెంట్ చేయలేదు, ఏ రాష్ట్రంలో చేయలేదు ఇప్పటి వరకు. ఫిబ్రవరి వరకు ఇప్పుడు ఎంత అయిందో మనకు తెలియదు. పెన్షనర్స్కు, ప్రభుత్వ ఉద్యోగస్తులకు మేము ఇవన్నీ పెండింగ్. అప్పుడు ఆయన ఏమో 15 రోజులు జీతాలు డిలే చేసినాడు, మేము 1కి ఇస్తున్నాము అని. ఇదో డిమాండ్ అనండి. ఇప్పుడు మేము 1కి ఇస్తున్నాం అనేది డిమాండా? ఏం జరుగుతుందండి రాష్ట్రంలో? దివాలా 2 రాష్ట్ర ప్రభుత్వాలు ఆలోచన లేని ఆర్థిక విధానాల సంక్షోభంలో కొట్టుకొని ప్రజలని మోసం చేస్తున్నటువంటి పరిస్థితి లోపల కాంగ్రెస్, బీఆర్ఎస్ 2 వరుస పెట్టి ఒకే కోణంలో ప్రయాణం చేస్తున్నమాట ప్రజల్లో చర్చ జరుగుతున్నటువంటిది. రైట్. వెంకటరెడ్డి గారు, మనకు టైం అయ్యిందండి ఈరోజు. థ్యాంక్ యూ వెరీ మచ్ వెంకటరెడ్డి గారు, అలాగే శివకుమార్ గారు, బస్ శ్రీనివాస్ గారు, అలాగే మదన్ మోహన్ గారు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి డిబేట్లో పాల్గొన్నందుకు. ఇది ఇవాల్టి బిగ్ టాక్. చూస్తూనే ఉండండి స్వతంత్ర.